వీళ్ళ ఇదేంటంటే 2 రోజులు జైల్లో పెట్టాలి అన్నది కనపడుతుంది. అందుకనే శుక్రవారం వచ్చారు. ఇవాళ శుక్రవారం వచ్చేసి 2:30 హియరింగ్ ఉండగా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే హియరింగ్ వచ్చి తీర్పు ఇచ్చినా కూడా, కోర్టు తీర్పు వాళ్ళు 4 గంటలలోపు ఇచ్చినా కూడా అది ఆ కోర్టు నుంచి తీర్పు ఇచ్చినాక అది నోటిఫై అయ్యి వీళ్ళకి వచ్చేటప్పటికి సాయంకాలం అవుద్ది. సాయంకాలం 6 దాటిపోద్ది. 6 దాటిపోయినాక రిలీజ్ చేయలేరు. సో శని ఆదివారం 2 ఉండాలి, మండేనే రిలీజు. ఇవన్నీ ఇంత టెక్నిక్గా కనపడుతుంది పిక్చరు. వాళ్ళు 2:30కి కోర్టు వచ్చినా కూడా ఎందుకని ఇప్పుడు చేసేసుకెళ్ళిపోతున్నారంటే ఆగితే 4 గంటల దాకా ఆగినా అప్పుడు తేలిపోతే ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? 2:30 కోర్టులో హియరింగ్ వచ్చి 4 గంటలకు తీర్పు వచ్చినా కూడా అది 4 గంటల తీర్పు అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ అనౌన్స్మెంట్ని బట్టి యాక్షన్ తీసుకోలేరు. అనౌన్స్ చేసినాక నోటిఫికేషన్ నోట్ చేసి వెళ్ళాలి, జైలుకి వెళ్ళి అప్పుడు రిలీజ్ చేయాలి వాళ్ళు. అది 6 గంటలు అయిపోద్ది. అది టైప్ అయ్యి వచ్చేటప్పటికి నోటిఫై అయ్యి వచ్చేటప్పటికి 6 దాటిపోతే చీకటి. 6 తర్వాత జైల్లోంచి ఎవరిని రిలీజ్ చేయరు. సో 6 రేపు శనివారం, ఆదివారం, మండే. సో ఇట్లా 2 రోజులైనా ఉండి వాళ్ళ గొల తీర్చుకున్నట్టు అయిపోతుంది. వాళ్ళు తృప్తి పడతారు. అందుకే కనపడుతుంది ఇది, అందుకే చేస్తున్నట్టు కనపడుతుంది ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు తీసుకెళ్ళారు, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ వచ్చి కోర్టులో ఇమీడియట్గా వాళ్ళు 15 రోజులు రిమాండ్ అంటారు, లోపల పెడతారు. రేపు కోర్టు తీర్పు వస్తుంది, వచ్చినాక అప్పుడు రిలీజ్ చేస్తారు. ఈ లోపల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కూర్చోలో అదొక ఆనందం పొందేస్తారు. దీన్ని ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా వెనకాల ఉండి చేస్తున్నారో వాళ్ళ ఆనందం కోసం కుట్ర జరుగుతుంది, కుట్ర జరిగింది ఇది అని నా గట్టి అనుమానం. అతను కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. 10 ఏళ్ల పిల్లాడు మారాన్ చేశాడని చెప్పి అర్ధరాత్రి ఇంత హంగామా ఉన్న సినిమా థియేటర్కి తీసుకొస్తాడు రాత్రికి. అది ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. కాకపోతే భార్యను పోగొట్టుకుని బిడ్డని కష్టాల్లో ఉన్నాడు, ఆయన మీద కామెంట్ చేయకూడదని సమాజం ఊరుకుంటాను తప్పితే, లేకపోతే ఆయనది తప్పే. ఈ తప్పులు సరే ఇవన్నీ పక్కన పెడితే తప్పు అయినా సరే, మనిషి పోయినప్పుడు మనం ఆ తప్పు చూడలేం. మనిషి ఆయన తప్పుల్లో ఆయన ఒక కారకుడైనా తప్పు జరిగిన దీంట్లో ఆ తండ్రి ఒక కారకుడే. ఈ మేనేజ్మెంట్ తప్పులు ఎంతో, ఈ క్రౌడ్ ఎంతో, అతను ఒక కారకుడే. అయినా సరే భార్యను పోగొట్టుకుని బిడ్డను కష్టాలు పెట్టుకున్నాక అతని గురించి కామెంట్ చేయకూడదు కనుక మాట్లాడలేదు. కానీ ఇట్ ఈస్ మోరల్గా అర్జున్ ఏం చేయాలో చేశాడు, ఇంకా చేస్తారని చెప్పాడు. ఇది కేవలం దీంతో ఎండ్ అని చెప్పలా, 25 లక్షలు ఎండ్ అని చెప్పలా. ఇది ఆరంభమే. పూర్తిగా అండగా ఉంటాను నా కుటుంబానికి, ఆ పిల్లాడి విషయంలో కూడా పూర్తిగా నా బాధ్యత తీసుకుంటాను అని చెప్పాడు. ఇంకా వాట్ ఎల్స్? ఆ మేనేజర్ని అరెస్ట్ చేస్తే కూడా ఎవరికి అడ్రస్ లేదు. మీకు తెలుసా మేనేజర్ని అరెస్ట్ చేసినట్టు? మీకు తెలుసా? తెలీదు. అందుకని ఈ పోలీసు బాధ. మనం యాక్షన్ తీసుకున్నప్పుడు ఎవరికి పబ్లిక్లో పెద్ద తెలియదు. సో ఇలాంటి అర్జున్ లాంటి ఒక స్టార్ని వేసామంటే మొత్తం తెలిసిపోతుంది. తెలంగాణ మొత్తం ఆహా తెలంగాణ పోలీస్ ది గ్రేట్ అనే పేరు, క్రెడిబిలిటీ వస్తుంది. ఆ క్రెడిబిలిటీ కోసం చేస్తున్నారు. అలాగే పక్క ప్రభుత్వం కూడా, పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చీఫ్ మినిస్టర్కి చాలా అన్యోన్యమైన ముఖ్యమంత్రి. చాలా ఓటుకున్నట్టు కేసులో కూడా ఇద్దరు చాలా బంధువులు కదా, ఓటుకున్నట్టు కేసులో కూడా ఇద్దరు మంచి స్నేహితులు కదా ఓటుకున్నట్టు కేసులో. సో అతని బంధుత్వం అంత స్నేహం ఉంది కనుక ఆ కూటమి కోసం ఈయన సహకరించినట్టు ఉన్నాడని నాకు అనుమానం.